పీపీ గ్లౌస్ మాస్క్ డస్టింగ్ చేసేటప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు మన సేఫ్టీ ప్రికాషన్స్ కోసం మనం మన పీపీస్ వేసుకున్న తర్వాతనే ఏదైనా టాస్క్ మనం స్టార్ట్ పెట్టాలి. ఓకే, డస్టర్ తీసుకున్నప్పుడు దీనికి ఒక ఫోల్డింగ్ పద్ధతి ఉంటుంది. దుర్పండి 4 ఫోల్డ్ అయితే 1 2 3 4. డస్టింగ్ ఎప్పుడైనా చేసినప్పుడు ఏదైతే సైడ్ ఖరాబ్ ఉంటుందో దానికి మళ్ళీ చేంజ్ చేసి యూజ్ చేయొచ్చు. మనం డస్టింగ్ చేసే విధానికి ఫస్ట్ మనం జిగ్జాగ్ ప్యాటర్న్లో ఇదొక మెథడ్, ఇంకోటి ఎస్ షేప్. ఓకే, ఇది జిగ్జాగ్ వస్తుంది, ఒకటేమో ఎస్ షేప్ వస్తుంది. ఇది ఖరాబ్ అయిన తర్వాత ఫోల్డ్ చేయండి, ఫోల్డ్ తిప్పేసి ఇక్కడ ఏదైతే మంచి సైడ్ ఉన్నదో దానికి మళ్ళీ మనం వాడవచ్చు. ఇంకోటి విషయం గుర్తుపెట్టుకోండి, క్లీన్ చేసేటప్పుడు దీని కింద ఉన్న ఒక ఎకనామ్ సైడ్ ఉంటుంది కదా, కింద మొత్తం కార్నర్ టు కార్నర్ క్లీన్ చేయాలి. లాస్ట్కి మనం ఇది క్లీన్ చేసినప్పుడు సైడ్ కింద ఉన్న మొత్తం ఫ్రేమ్ మొత్తం దీనికి క్లీన్ చేయాలి. కెమికల్ వాడేటప్పుడు వేరే క్లాత్ యూజ్ చేయండి, ఈ క్లాత్ వాడడానికి వీల్లేదు. ఫ్రెష్ క్లాత్ యూజ్ చేసి R4 కెమికల్ వాడండి. వుడెన్ సర్ఫేసెస్కి R4 కెమికల్ డైరెక్ట్ స్ప్రే చేయొద్దు, దానికి ఫోల్డ్ చేసి దీనిపైన స్ప్రే చేయాలి. స్ప్రే చేసి మనం పాలిష్ ఎస్ షేప్ లేకపోతే జిగ్జాగ్ షేప్లో మనం దీనికి వుడెన్ పాలిష్ చేయాలి. ఓకేనా? ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మీ వస్తువులు మళ్ళీ స్టోర్ రూమ్లోకి తీసుకుపోయి పెట్టేసి టాస్క్ కంప్లీట్ చేయాలి. కాషన్ బోర్డ్ లాస్ట్లో తీసేయాలి. ఓకే, థ్యాంక్ యూ.